రూ. 10 ఈ చిన్న నోటు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే ప్రస్తుతం ఇవి పెద్దగా మార్కెట్లో లభించడం లేదు. ఇప్పటికే చలామణీలో ఉన్న చిరిగిని, మురికి నోట్లు తప్ప కొత్తవి రావడం లేదు. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో నోట్ ప్రింటింగ్ ఆర్బీఐ నోట్ ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతుంది. 2019 నుండి 20 ఆర్థిక సంవత్సరంలో 147 కోట్ల రూపాయలు, రూ. 10 నోట్లను ముద్రించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 128 కోట్ల 4 లక్షలు మాత్రమే ముద్రించనున్నట్లు తెలుస్తోంది. 2021 నుండి 22 ఆర్థిక సంవత్సరంలో 75 కోట్ల రూ. 10 నోట్లను మాత్రమే ముద్రించారు. దీంతో రూ. 10 నోట్లను క్రమంగా తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఆర్బీఐ క్లీన్ మనీ పథకాన్ని చేపట్టింది. ఈ సమయంలో పాత చిరిగిన నోట్లను కూడా రద్దు చేశారు.